ఒక 5 నిమిషాలు వెయిట్ చేయండి, నేను సైన్ చేసి కీ తీసుకొస్తాను. సరేనా? ప్రతిరోజు ఇదే గొడవ. పూర్ణ మార్కెట్ లో గొడవ? అవునయ్యా. కొండ గ్రూపా నరసింహ గ్రూపా? గ్రూప్ ఏదైనా హెడేక్ మనకేనయ్యా. వెళ్ళి పని చూసుకో. ఏం పని ఉందని చూసుకోవడానికి? 1/2 కిలో మాంసానికి 4 ఎముకలకి ఉద్యోగం ఇచ్చే డిపార్ట్మెంట్ మందేనయ్యా. ఎవరండి మీరు? జనార్దన్ ఫ్రమ్ రాజమండ్రి సార్. రాజమండ్రి తూగో జిల్లా జనార్దన్ ట్రాన్స్ఫర్. ఓ పనిష్మెంటా? ఇన్స్పెక్టర్ లేరా సార్? హాస్పిటల్కి వెళ్ళారు. కేసు విషయంగా వెళ్ళారా? ఆయనే కేసుగా చేరారు. ఏమైంది? 4 రౌడీలు ఇన్స్పెక్టర్ ని కొట్టారు. ఇన్స్పెక్టర్ స్మార్ట్ గా ఉండొచ్చు, ఓవర్ స్మార్ట్ గా ఉండకూడదు. మునుస్వామి సార్. సార్, ఇతను మునుస్వామి, మన స్టేషన్ కానిస్టేబుల్. నమస్కారం. మిస్టర్ జనార్దన్ రాజమండ్రి నుంచి వచ్చారు. హెడ్ కానిస్టేబుల్ గా జాయిన్ అవుతున్నారు. ఇదిగో తీసుకెళ్లి జాయినింగ్ రిపోర్ట్ రెడీ చేయి. ఒకేసారి కొట్టుకొని చావకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. రామయ్య సార్, ఆ శంకర్ కేసు ఫైల్ ఇవ్వు. అలాగే సార్. ఏంటి సార్, పేరుంది ఫోటో లేదని చూస్తున్నారా? వీడు చచ్చాడా? లేదు, బతికే ఉన్నాడు. మరి ఎందుకు ఫోటో అంటించలేదు? అంటించచ్చు, కానీ పోలీస్ స్టేషన్ ఉండాలిగా. ఏ అంటే ఈ ఊరికి వాడేనండి ఎముడు. పేరు కొండారెడ్డి, అందరూ కొండ అని పిలుస్తారు. సార్, ఇక్కడ సైన్ చేయండి సార్. ఇది క్వార్టర్స్ కి, మీరు వెళ్ళి అక్కడ ఉండొచ్చు. కానిస్టేబుల్, సార్ని తీసుకెళ్ళు. ఓకే సార్. ఎవర్రా కొండారెడ్డి? ఇది రోజు జరిగేదే కదా, నువ్వు చూసి సరిగ్గా చేయి. ముందు వెళ్తుంటే వెనకాల వెన్నుపోటు పొడిచినట్టే కదా. వాడేమన్నా పెద్ద పుడింగా? ఎందుకయ్యా పొద్దులోచి పంచాడు కొడతావు? చెప్పేది వినవయ్యా, మర్యాదగా వెళ్ళిపో. కొండా మనుషులు వచ్చారో నిన్ను చంపేస్తారు. రమ్మన్రా, వాణ్ణి పూర్ణ మార్కెట్ లోకి అడుగు పెట్టమను. నా చేతికి చిక్కితే సమ్మగుంటది. ఆ రోజు మా మాణిక్యమలను చంపేటప్పుడు మీరందరూ గుడ్లప్పగిని చూశారుగా. అదే విధంగా ఇదే మార్కెట్ లో వాణ్ణి చంపేసి వాని బూడిదతో నా పండ్లు తోముకొని ఈ పూర్ణ మార్కెట్ ని నా గుప్పిట్లోకి తెచ్చుకోలేదో. ఆగండి, ఆకు రౌడీలతో మనకేట్రా? పూర్ణాయాళ్ళారా సడీ సప్పుడు లేకుండా పారిపోయినారంట్రా. తంతే మనకే సిగ్గుచేటు. రాండ్రా అన్నా, ఓ గ్లాసు కాఫీ తాగిపోవచ్చు కదన్నా. ఏమిట్రా ఇది ఇంత వేడిగా ఉంది? సముద్రం ఉన్నాం కదా, అందుకే అలా. ఏంటండి జనార్దన్ గారు, ఇంకా సర్దుకోవటాలు అవ్వలేదా? రండి రండి రండి. నేను మున్సిపల్ కదా, పక్కన మీ క్వార్టర్స్. అది నా క్వార్టర్సే, కానీ నేను అక్కడ ఉండడం లేదు. స్టోర్ రూమ్ గా పెట్టుకున్నాను. వేరే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అదిగో అక్కడ ఉంటున్నాను. వీడు మా అబ్బాయి కుమార్. నమస్తే సార్. ఈవిడ మా అమ్మగారు. నమస్కారం అమ్మా. వీడు మా రెండో అబ్బాయి లాచ. నమస్కారం. తను మా చిన్నమ్మ. హలో అంకుల్. ఈవిడే మా ఆవిడ. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి, అందుకే లోపలికి పిలువ. పర్లేదమ్మా. శక్తి వచ్చాడు, తప్పుకో తప్పుకో. వీడు శక్తి మా పెద్ద అబ్బాయి. నమస్కారం బాబు. మున్సిపల్ కానిస్టేబుల్ వాళ్ళ అబ్బాయి. హాయ్. హలో. ఏంట్రా ఇంకా కరెంట్ పోలేదనుకుంటున్నా, ఇక్కడ ఇది మామూలేనండి. ఏమండి? ఏమిటి? ఏంటేంటి బయట ఏం జరుగుతుందో మీరు అసలు పట్టించుకోరా? ముక్కలు ముక్కలుగా నరికేమంటావా? ఆ ఊళ్ళో చేసింది అదే కదా, వెళ్ళి కానివ్వండి. ముక్కలు ముక్కలు చేస్తాను, నరికి పారేస్తాను. ఈ పోజులకేం తక్కువ లేదు. ఇంట్లో సూపర్ చెక్కలను పెట్టుకుని బయట చెక్క ముక్కలు కొట్టుకోవాల్సి వస్తుంది. ఇదొకటి. ఏట్రా ఎక్కడున్నా? నీకోసం ఎక్కడ వెతకండ్రా? ఎక్కడికి వెళ్ళిపోనావు? మీ ఎదురింటి క్వార్టర్స్ లో 15 ఏళ్లుంటాయి. పనస పండులా పిటపిటలాడే పిట్ట. తను నా వైపు లుక్కేసింది, నేను లుక్కేసా. దాని క్రాస్ టాక్ లా మధ్యలో 30 ఏళ్ల బండి వచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఇది యావరేజ్. వీళ్ళిద్దరే ఇంత అందంగా ఉంటే ఇక మధ్యలో పుట్టిందో. పుట్టాడు. పేరు శక్తి, ఏజ్ 27. అయ్యో, ఎక్కడుంది? వాళ్ళన్నయ్యరా.
మన ఎస్ఐ గారు అబ్బాయి కొంచెం క్రాక్. కొంచెం అన్నా మన సిస్టర్స్ అన్నా హోమ్లీగా ఉన్నప్పుడే అనుకున్నా. సార్ నా పేరు జనార్దన్, కానిస్టేబుల్. తెలుసు, నిన్ననే జాయిన్ అయ్యావని ఎస్ఐ చెప్పాడు. సార్ కొట్టిందెవరో తెలిసిందా సార్? కొండారెడ్డి నన్ను కొట్టించడానికి రౌడీలను పంపించాడు. ఈసారి ఎలాగో కొట్టించాడు, ఇక ముందలా జరగదు. ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి సార్? ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినందుకేగా నన్ను కొట్టించింది. యామయ్యా, ఎందుకయ్యా ఈ అనవసరమైన పనులు? ఆ కొండారెడ్డితో గొడవ పెట్టుకుంటే మనం బతకగలమా? నీకేమన్నా అయితే మేమంతా ఏం కాను. ఊరుకోయే, అంతా ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు. ఆయనే తలపగలు కొట్టారు. ఏమయ్యా, అంతా వచ్చేసారయ్యా. అయ్యో, ఏం చెయ్యొద్దయ్యా, వదిలేయండయ్యా. అయ్యో అయ్యో, మాకే నమ్మక ద్రోహం చేస్తావరా? మమ్మల్ని పట్టించాలని చూస్తావు? ఏంట్రా నీకు తెలియదు? ఆ ఇన్స్పెక్టర్ తో కలిసి మమ్మల్ని లోపలించాలని చూస్తావా? వాడిని వదలొద్దురా, వేసేయండి. మన ఉప్పు తిని మన వరకే కోతులతో వేడు, నరికేయండి రా వాడిని. ఎంత? 12 రూపాయలండి. ఈ ఊర్లో ధరలన్నీ ఎక్కువే ఉన్నాయి. అదేం లేదమ్మా. ఈ విశ్వాసంలో నీ కుక్కను తీసుకెళ్లి సముద్రంలో పడేయండి. రండి, మన పని మనం చూసుకున్నాం. రోజు ఉండేది కదా, ఇదేమన్నా కొత్త? వంకాయలు రేటింది 1 కిలో 5 రూపాయలు. మీకు క్యాబేజ్ కావాలేటండి? ఏట మాట సొత్తున్నారు, ఏం కావాలండి? ఏం ఊరండి ఇది? ఒకడిని నడి రోడ్డులో అడ్డంగా నరికి పారేసినా కూడా పట్టించుకోకుండా ఎవరి పనుల వాళ్ళున్నారు. బాబోయ్, నాకైతే కాళ్ళు చేతులు వణికిపోయాయి. మీరీ ఊరి కొత్త కదా, అందుకే ఇలాంటివన్నీ చూసి భయపడుతున్నారు. మాకివన్నీ చూసి చూసి అలవాటైపోయిందమ్మా. మీరంతా పోలీసులే, ఏమైనా చేయొచ్చుగా. ఎవరిని? కొండాగాడినా? ఇప్పుడు చచ్చిపోయాడే మొన్న. వీడిని అప్రూవర్గా చేసి ఆ కొండాగాడిని పట్టుకుని లోపలేయాలని ట్రై చేశాడు మా ఇన్స్పెక్టర్. నేను మునస్వామి వద్దు వద్దు అని మొత్తుకున్నాం. ఏమైంది? మా మాట వినకుండా వెళ్ళాడు, హాస్పిటల్ పాలయ్యాడు. మున్నాని టోటల్గా శ్మశానానికి తీసుకెళ్లారు. అంతెందుకండి, మాణిక్యం అని ఒకడు ఈ ఊరిని గడగడలాడిస్తూ ఉండేవాడు. వాడిని అడ్డదిడ్డంగా నరికి పారేసి మార్కెట్ని, హార్బర్ని వాడి గుప్పెట్లోకి తెచ్చుకున్నాడు ఈ కొండగాడు. హార్బర్నా? అవును. ఈ పోటీయే దానికోసం జనార్దన్. లక్షలకు లక్షలు డబ్బొచ్చే చోటు. ఆ డబ్బుల్ని వసూలు చేసుకుంటూ రాజకీయ నాయకుల్ని వల్ల వేసుకుని ఈ ఊళ్ళో చేయకూడని అరాచకాలన్నీ చేస్తున్నాడు. లక్షలకు లక్షలు సంపాదించేవాడు పేదవాళ్ళ జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నాడు? అయ్యో, డబ్బు కోసం కాదు జనార్దన్, పరపతి కోసం. జనం వాడి మీద పెంచుకున్న భయమే వాడి బలం అనుకో. మనకెందుకండి ఈ గొడవ? ఇవన్నీ చూసి చూడడం పోవడమే మంచిది. ఏమంటారు? ఈ ఊరు వదిలి వెళ్తే చాలరా దేవుడా. ఆపు ఆపాపు, మా పూర్ణ మార్కెట్లో ఇదే పెద్ద స్టూడియో. వీడికి చోటాకే నాయుడని ఫీలింగ్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. నమస్తే సార్, ఎన్ని కాపీలు? 2 కాఫీ, చక్కెర కొంచెం ఎక్కువ వేయాలి. 7 కాపీస్. మీరు రండి సార్, ఈ ఏరియాలో మా స్టూడియోనే పెద్దది సార్. కూర్చోండి సార్. ఏట్రా, ఎంతకీ కెమెరాలో ఫిల్మ్ ఉందంటావా? ఊరుకోవా, ఊరికే నస పెడతాను సార్. ఒక్క నిమిషం. ఎరా, వానబట్టలేదు, గొడుగు తీస్తావేట్రా? తల తినకయ్యా సార్. ఒక్క నిమిషం. ఆడదానివని చూస్తున్నాను, లేకపోతే నీ గతి ఏమయ్యదు. వదలవే, నీకే చెప్పేది. వదలమంటుంటే
మమ్మల్ని పట్టుకుంటే చూస్తూ ఊరుకోవాలా? ఏంటి లేకపోతే మొగుడికి పట్టుకుంటే నీకు పడుతుంది. లేకపోతే నా చేతిలో చస్తావు. సార్ మనకెందుకండి ఈ గొడవలు? రండి వెళ్దాం. గొడవలు చేర్చడానికే గవర్నమెంట్ మనకు జీతాలు ఇచ్చేది. వినండి సార్, వాళ్ళు పెద్ద గోండాలు సార్. సార్ బుద్ధి సార్. ఏంటి వినండి సార్. ఇక్కడ నిన్నెవరు కాపాడాలి? జనార్దన్, మనకు ముఖ్యమైన పని ఉంది. రండి వెళ్దాం. వదలండి సార్, వదలండి. వెళ్ళకండి సార్. జనార్దన్ రండి. బుద్ధి లేదు, ఆడదాన్ని కొడుతున్నావు. ఏమైందమ్మా? ఎవరి మీద చెయ్యేశావు? చెయ్యి తీరా. ఆ పాల్ పోలీసుడివి నా మీద చేయడానికి ఎంత ధైర్యం నీకు? జనార్దన్ సార్ సార్ పోలీసులు అంటే అంతలోకు పెట్టుకోకండి సార్. వదిలేండి సార్. సార్ పోలీసు అవలంటే చూపిస్తాను. సార్ సార్ వద్దు సార్. సార్ 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 రౌడీజం చేస్తాను. వదిలేండి సార్. జనార్దన్ మొక్కేస్తాను. ఎంత ధైర్యం ఉంటే పోలీసు వాడి మీద చేయి చేసుకుంటాం. జనార్దన్ చెప్పేది మీకే, వదిలేయండి. ఏం చేస్తావు ఈ కుక్కను? అయ్యో సార్. సార్ ఏమీ కాలేదు కదా? అయ్యో కొండారెడ్డి, అతను ఊరికి కొత్త, నీ గురించి తెలీదు. అతను ఎక్కడికి వెళ్ళాడ్రా? టైం అవుతోంది. నిజంగా కాఫీకి వెళ్ళాడేమో. కొండారెడ్డి ప్లీజ్ సార్, నా మాట సార్. కొండారెడ్డి నాన్న, శక్తి శక్తి శక్తి, నువ్వు వెళ్ళిపో. శక్తి నువ్వు వెళ్ళిపో. శక్తి వద్దు. శక్తి నువ్వు వెళ్ళిపో. వద్దు వద్దు శక్తి, వద్దు శక్తి.
వద్దు శక్తి వద్దు. శక్తి వద్దురా, నా మాట విను. వద్దు శక్తి, చెప్పండి. వద్దు, వచ్చేయి శక్తి. వద్దు, మా మాట విను. వద్దు, నా మాట విను శక్తి. శక్తి వద్దు, నా మాట విను శక్తి. శక్తి వద్దు, శక్తి వద్దు. శక్తి వద్దు శక్తి. వద్దు శక్తి వద్దు. ఎలాగైనా మాట విను శక్తి. శక్తి 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 వద్దు శక్తి వదిలేయి. వద్దు శక్తి. కొండగాడు చచ్చిపోయినాడు. కొండగాడు చచ్చిపోయినాడు. కొండగాడు చచ్చిపోయినాడు. ఇంకా చూస్తారేంద్రా? ఎత్తుకుంటా అయ్యో అయ్యో నేను కాదు. నమస్కారం అన్నా. ఏంటి నువ్వు నన్ను అన్నా అంటున్నావు? శక్తి అన్న బావ కూడా మాకు అన్నే కదన్నా. ఓ ట్రాక్ అలా వెళుతోందా? వీళ్ళు మనల్ని